స్వరాజ్ న్యూస్ కి స్వాగతం. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు కాలేదని నాయకులు కార్యకర్తలు అధైర్యపడకుండా ప్రజా సమస్యల పరిష్కారానికి అహర్నిశలు కృషి చేయాలని, ఏ సమస్య వచ్చినా అండగా ఉంటామని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ అన్నారు. ఈ రోజు పోతారం శుభంగౌడెన్లో జరిగిన బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ మాట్లాడారు. నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటారని, రాబోయే స్థానిక సంస్థల మరియు పార్లమెంట్ ఎన్నికలకు సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు. గత 10 సంవత్సరాలలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హయాంలో గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి జరిగిందన్నారు. ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారంలో సమస్యలను నిర్లక్ష్యం చేస్తే ప్రజల తరపున ప్రశ్నించాలన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కరీంనగర్ లోక్సభ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ ను భారీ మెజార్టీతో గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. అధికారంలో లేమని కుంగిపోకుండా ధైర్యంతో ముందుకు సాగి సమిష్టిగా పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. గౌరవనీయులు హుస్నాబాద్ మాజీ తాజా శాసనసభ్యులు శ్రీ సతీష్ కుమార్ గారికి, కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి, మన ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు, మాజీ ఉపాధ్యక్షులు మంచి రేపు మనం రాబోయే స్థానిక సంస్థ ఎన్నికలలో చాలా మంది యువకులను తీసుకోవాలి సార్. మాలాగా పక్కన పెట్టండి. మేము ఇయ్యాలైనా మీకనే ఉంటాం, రేపైనా మీకనే ఉంటాం, ఎన్నోనైనా మీకనే ఉంటాం. కానీ యువకులను ముందు తీసుకొచ్చి యువకులను ఎంపీటీసీలుగా, సర్పంచులుగా, వార్డు మెంబర్లుగా